శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. ఓం శ్రీ సీతారామచంద్రాయ నమః. మనం ఈరోజు అద్భుతమైనటువంటి ఘట్టంగా 4వ ఎపిసోడ్లో వాల్మీకి రామాయణములో జరిగిన కొన్ని ఘట్టాలు, ఏ విధంగా వాల్మీకి ఈ రామాయణ గాథ రాయడానికి ఉపోద్బలకమైన విషయాలు నారదుడు వాల్మీకి చెప్పినట్లుగానే, అటు తర్వాత బ్రహ్మ వాల్మీకి వచ్చి సంభాషించిన విషయాలు ఏ విధంగా ఆ యొక్క రాబోయే రామాయణ గాథను రాయడానికి ఉపోద్బలకమైనటువంటి సంభాషణలు ఉన్నాయో అటువంటి ఘట్టాన్ని బ్రహ్మకు వాల్మీకి జరిగిన సంభాషణగా కొన్ని విశేషాలు ఈరోజు 4వ ఎపిసోడ్లో ఈ వాల్మీకి రామాయణం అనే ఇతివృత్తంలో ఈ అద్భుతమైన శీర్షికలో జనానందకరంగా వినడానికి పారాయణ యోగ్యంగా పారాయణం చేసుకునే విధంగా వినడానికి ఎంతో పుణ్యమైనటువంటి గాథగా మనము చెప్పుకునేటువంటి ఆది కావ్యము అమరనిచ్చట అన్నట్లుగా అద్భుతమైన కథాగానాన్ని, అయోధ్య రాముని గాథాన్ని తెలుసుకునే విధంగా మరికొన్ని విశేషాలు ఈ యొక్క బ్రహ్మ వాల్మీకి యొక్క సంభాషణలో 4వ ఎపిసోడ్లో ఇలా తెలుసుకుంటాం. వెంటనే ఆ యొక్క ఎప్పుడైతే వాల్మీకి ఆశ్రమానికి వచ్చి ఆ యొక్క జరిగినటువంటి కిరాతకుడు చేసిన ఘట్టాన్ని గురించి తన యొక్క శిష్యుడితో చెప్పుకుంటూ ఆ మనసులో పడినటువంటి ఆ శోక ఘట్టాన్ని శ్లోకంగా మారిన విషయాన్ని తను దారిలో వస్తూ కూడా మననం చేసుకుంటూ ఉన్న సమయంలో అటు తరువాత జరిగిన కథాఘట్టం అక్కడికి ఒకానొక రోజున ఆశ్రమం చేరి తన నిత్య కృత్యాలు చేసుకుంటున్న ఆ శ్లోకమే ఆయన మనస్సంతా నిండిపోయి ఉంది. అనుకోకుండా దానిని మననం చేసుకుంటున్నాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఆయన ఆశ్రమానికి వచ్చాడు. అది అద్భుతమైన సృష్టి కార్యక్రమానికి మూల పురుషుడైన బ్రహ్మ ఆశ్రమం కూడా బ్రహ్మ కూడా బ్రహ్మజ్ఞానంతో అయినటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన ఆ బ్రాహ్మణుడు అన్నటువంటి బ్రాహ్మణ చతుర్ముఖ బ్రహ్మ ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆశ్చర్యచకితుడైనాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మదేవుణ్ణి పూజించాడు. ఆసనం సమర్పించి వినయంగా నిలుచుకున్నాడు. ఏ విధంగా తన వాల్మీకి ఆశ్రమంలో నారదుడు ప్రవేశించి వాల్మీకి ఒక అద్భుతమైన రామాయణ గాథను రాయడానికి పురికొల్పిన ఘట్టమో ఆ విధంగానే తాను ఎప్పుడైతే ఆ యొక్క స్నాన సంధ్యాదులకు తమసా నది తీరానికి వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ యొక్క క్రౌంచపక్ష ఘట్టం తెలుసుకున్న తర్వాత చతుర్ముఖ బ్రహ్మ కూడా రావడం, ఆ యొక్క రామాయణ గాథనకి మరికొంత వికాసమైనటువంటి విషయాలు తన మనో నైర్మల్యములో అద్భుతమైన భావాన్ని కలగడానికి ఏర్పడినట్లుగా చతుర్ముఖ బ్రహ్మ వచ్చిన తర్వాత వారికి నమస్కరించాడు. పక్కన నిల్చున్నాడు. ఆయన మనస్సు మా నిషాద అంటూనే ఉన్నది. బ్రహ్మ వచ్చి నిలబడ్డా కూడా ఆ యొక్క శ్లోక ఘట్టమే, ఆ క్రౌంచ ఘట్టమే మనసున కలుగుతున్నది. అప్పుడు వాల్మీకి యొక్క అవస్థను చూసి, అంటే తన మనోభావాలలో తన మనోవల్లరిలో ఏ దృశ్యాన్నైతే చూస్తూ తన పల్లకిలో మనోభావనలో ఉన్నాడో ఆ మనోభావనే యద్భావం తద్భవతి అన్నట్లుగా వెంటనే ఆ యొక్క బ్రహ్మకు కూడా ఈ వాల్మీకి యొక్క బాధను గుర్తించి నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీవు పలికినది శ్లోకమే. చూసారా, ఎప్పుడైతే ఆ యొక్క మా నిషాద అని చెప్పి శోకంలో ఉన్నదని శ్లోకం చెప్పాడో దానికి అనుగుణంగా బ్రహ్మ చెప్పే విషయంలో కూడా నీవు పలికినది శ్లోకమే. నా సంకల్పమే నీ నోటి నుండి ఆ శ్లోకాన్ని పలికించింది. ఎవరో కాదు, నా యొక్క సంకల్పమే నీ నోటి గుండా ఆ శ్లోకాన్ని పలికించింది. ఉదయం నారదుడు చెప్పిన రామకథని కమనీయమైన కావ్యముగా చెప్పు. అది అద్భుతమైన ఘట్టంగా బ్రహ్మ యొక్క ఆజ్ఞగా వ్రాయబడినటువంటిదే ఈ వాల్మీకి రామాయణం అనడానికి ఒక మలుపుగా పొద్దున ఏ విధంగా నారదుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి ఆ యొక్క నారదుడు వచ్చి చెప్పిపోయినాడో నా కుమారుడు అన్నట్టుగా ఆ విధంగా నీవు ఆ కథను ఒక కావ్యంగా మలచు అని బ్రహ్మ చేత ఆజ్ఞగా సంబోధంగా ఈ బ్రహ్మ చెప్పినటువంటి ఒక అద్భుతమైన వాక్ సూచికగా కూడా ఈ రామాయణ గాథ బ్రహ్మ యొక్క ఆజ్ఞగా బ్రహ్మ యొక్క అద్భుతమైన వాల్మీకి చెప్పినటువంటి సూచన ప్రాయంగా
అద్భుతంగా జరిగిందంటే రామాయణ గాథలో ఎంతటి గొప్ప పవిత్రత ఉన్నది, ఎంతటి అద్భుతమైన మౌలికమైనటువంటి మూల విషయాలు ఉన్నాయనడానికి బ్రహ్మ చేత గుండా, బ్రహ్మ నోటి గుండానే నీవు ఈ విధంగా వాల్మీకి రామాయణ అది నా యొక్క సంకల్పమే, నీ నోటి గుండా వచ్చిన ఆ శ్లోకమే శ్లోకమైంది అని చెప్పడంలో కూడా అటు నారదుడు ఇటు బ్రహ్మ ఇద్దరూ కలిపి వాల్మీకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన భావ బీజమే ఈ యొక్క రామాయణ గాథ. సీతా లక్ష్మణులు, రాక్షసులు, ఇతరులు చేసిన ప్రవర్తనలు, వారి మనస్సులలో రహస్యంగా మెదిలిన ఆలోచనలు అన్నీ నీకు స్పష్టంగా తెలిసేలా వరం ఇస్తున్నాను. అది బ్రహ్మ వరం ఇచ్చాడు అద్భుతంగా. నీవు ఈ రామాయణం అంటే వాల్మీకి రామాయణం రాయడానికి సూత్రప్రాయంగా కథను చెప్పినవాడు నారదుడైతే, అటువంటి రామాయణాన్ని రాయడానికి ఒక వరం ఇచ్చినటువంటి వాడు బ్రహ్మ అనేటువంటి ఒక మూలమైన విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈ వాల్మీకి రామాయణములో ఒక బీజం ఎలా ఏర్పడిందో రామాయణ గాథనని అద్భుతమైన విషయంగా మనం ఈ మొదటి సర్గలో ఈ బాలకాండలో తెలుసుకుంటున్నాం. వెంటనే రెండవ ఘట్టంలో 2వ అధ్యాయంలో 35వ శ్లోకంగా నతే వాగనృత కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోహరం. ఇది బ్రహ్మ నోటి గుండా వాల్మీకి చెప్పిన ఘట్టం బాలకాండలో వాల్మీకి రామాయణం చెప్పబడింది. నతే వాగనృత కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. పుణ్యప్రదము మనోహరము అయిన రామ కథని శ్లోకబద్ధం చేసి ఒక కావ్యంగా రూపొందించు. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు బ్రహ్మ. ఇది పుణ్యప్రదమైనది, రెండవది మనోహరమైనది. ఈ చాలా అందమైనటువంటి కథాగానం ఈ 2 కూడా బ్రహ్మ నోటి నుండి పలకబడిన అద్భుతమైన 2 ముత్యాల లాంటి మాటలుగా ఈ రామ కథ చాలా వినడం, పారాయణం చేయడం పుణ్యప్రదం. అందులోనూ ఇది మనోహరమైనది, మనస్సుకు హత్తుకునేటువంటి అందమైనటువంటి కావ్యం అన్నట్టుగా చెప్పి ఈ కావ్యాన్ని రాయని బ్రహ్మే వాల్మీకి చెప్పినట్లుగా ఇక్కడ మనం అద్భుతమైన బాలకాండలో వాల్మీకి రామాయణంలో తెలుసుకుంటున్నాం. నీ నోటి నుంచి అసత్యం రాదని కూడా నీకు నేను వరమిస్తున్నాను, నువ్వు చెప్పేదంతా సత్యమే అన్నట్టుగా బ్రహ్మ సత్యలోకం నుంచి సత్యలోక పరిపాలకుడు కాబట్టి నీ నోటిలో ఆ అద్భుతమైన సత్యవాక్కులే వస్తాయన్నట్లుగా నాడే రామాయణ గాథకు బీజసూత్రప్రాయంగా చెప్పబడినటువంటి సత్యలోకవాసుడైన బ్రహ్మ ఇచ్చిన వరంగా కూడా ఈ రామాయణ గాథ తెలుసుకోవచ్చు. ఇక యావత్ ఈ రామాయణం ఎన్నాళ్ళు ఉంటుంది అని మరొక విషయం చెప్తున్నారు బ్రహ్మ నోటిగుండా. యావత్ స్థాస్యంతి గిరియః సరితస్య మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచిరస్యతి. ఈ లోకంలో పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం, నదులు ప్రవహించినంతకాలం నీవు రచించే రామాయణం ఆకల్పంత స్థాయిగా ప్రజల మధ్య ఉంటుంది. అంటే పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం, నదులు ప్రవహించినంతకాలం అంటే యుగాలుగా కూడా ఈ కథ నిలిచిపోతుంది. అంతకాలం నేను సృష్టించిన ఊర్ధ్వ 7 లోకాలు, అదో 7 లోకాలు ఎక్కడ కావాలంటే అక్కడ నీవు స్వేచ్ఛగా సంచరిస్తుండగలవు. చూసారా, అది కూడా చెప్పాడు మరొక వనంగా. నీవు అంతకాలం కూడా ఈ రామాయణ గాథ యుగాలుగా ఉంటుంది. అదేవిధంగా భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనలోక, సత్యలోకంలోని 7 లోకాలు, పైభాగమున కింద అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ లోకాలని 7 లోకాలు. ఈ 14 లోకాల్లో ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. ఈ మొత్తం 14 లోకాల్లో నువ్వు ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండవచ్చునని వాల్మీకి ఒక అనుజ్ఞ ఇచ్చారు ఈ యొక్క అద్భుతమైన బ్రహ్మ సృష్టికర్త. ఈ మాటలు చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. ఇది అటు నారదుడు తర్వాత బ్రహ్మ చెప్పడం, ఈ మధ్యలో నిషాద క్రౌంచపక్షి ఘటన జరగడం, ఇవన్నీ కూడా ఇంతవరకు మనం ఈ బాలకాండలో అంచెలంచెలుగా తెలుసుకున్నాం. అటు తర్వాత వాల్మీకి
శిష్యులు ఆశ్చర్యపోయారు, అందరూ ఆనందంతో పులకించిపోయారు. బ్రహ్మ అదృశ్యమైపోయారు. అందరి నోట ఆ శ్లోకమే వినిపిస్తున్నది. మా నిషాద ఆశ్రమం అంతా ఆ శ్లోకమే మారుమోగుతున్నది. చదివిన కొద్దీ మళ్ళా చదవాలి అని అనిపిస్తున్నది, విన్న కొద్దీ మళ్ళీ వినాలనిపిస్తుంది. చూసారా, వినుడు 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 రామాయణ గాథ వినుడి జనులారా అన్నట్లుగా అద్భుతంగా వింటుంటే రామాయణ గాథ ఇంకా వినాలనిపిస్తున్నదంటే రాముడు ఎంత మనోహర సుగుణాభిరాముడు అన్నటువంటి విధంగా సీత ఎలాంటి గొప్ప సాధ్వి, పతివ్రత సాధ్వీమణిని. అందుకే సీతారాములు మనకు ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా నాడు త్రేతాయుగం నుంచి కూడా మిగిలిపోయి, అందులో మన ఆంధ్రులకు ఆరాధ్య దైవంగా రామచంద్ర ప్రభు ఉన్నాడు. కాబట్టి అద్భుతమైన విధంగా మనం రామకథ సుధారసము అనేటువంటి గానాల్లో ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఇది ఒక బీజప్రాయంగా అటు నారదుడు ఇటు బ్రహ్మ చెప్పిన విషయాలు, అలాగే మధ్యలో తాను చూసిన క్రౌంచపక్షి ఘట్టం అన్నటువంటిది వాల్మీకి హృదయములో ఏ విధంగా ఈ రామాయణాన్ని రాయడానికి అద్భుతమైన విధంగా ఈ బ్రహ్మ యొక్క వరంగా కూడా నీవు సత్యంగా 7 లోకాల్లోనూ ఎక్కడైనా సంచరించవచ్చు, నీ నోటి గుండా సత్యమే వస్తుంది. అంటే రామకథ సత్యమైనది, రామాయణము నిత్య పారాయణమైనదని నాడు బ్రహ్మే వాల్మీకి చెప్పిన కథాగానము ఈనాడు అద్భుతంగా మనము చరివిత చరణంగా రామాయణాన్ని పారాయణం చేస్తున్నామంటే ఎంతో పుణ్యప్రదమైనది. అందులోనూ మన భారతీయ తత్వశాస్త్రానికి అద్భుతమైన ఒక యోగ శాస్త్రంగా ఏ విధంగా భగవద్గీత మన కృష్ణ పరమాత్మ మనకు అందించాడో ఆ విధంగా వేదవ్యాసుని చేత 700 శ్లోకాలు ఏ విధంగా ఉన్నదో అలాగే రామాయణ కథాగానం కూడా త్రేతాయుగంలో అద్భుతమైన ఆదర్శవంతుడైన మానవ స్వరూపాన్ని దాల్చినటువంటి అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని యొక్క కథాగానం కూడా అంత పవిత్రమైనది. అందుకే మనము ఆంధ్రులకు ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్య రాముడు మనం ఇటు భద్రాచలంలోను అటు ఒంటిమిట్టలోనూ ఆ రాముడికి శ్రీరామనవమి సీతా కళ్యాణ ఉత్సవాలు సీతారామ కళ్యాణ ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే రాముడు ఆదర్శవంతుడు సుగుణాభిరాముడని చరిత్ర చరణంగా ఎంతో చెప్పుకుంటుంటే ఇంకా వినాలి. రామ రమ్యమైనది రామనామం, వింటూ వింటే అందంగా అయినటువంటిది, అందులోనూ ఒక అగ్నిబీసమైనటువంటి కాబట్టి తేజస్వి అయినటువంటి ఆ యొక్క ఆంజనేయుడు కూడా రామాంజనేయులు ఏ విధంగా అన్యోన్యమైనటువంటి ఆ రాజు అయినటువంటి ప్రజారంజకుడైన రాముడు తన యొక్క శిష్యుడైనటువంటి ఆ సేవకుడైనటువంటి ఆంజనేయుడి యొక్క కథాగానం హనుమాన్ చాలీసా కూడా రామచరిత మానస్సులో ఎలా చెప్పబడిందో తులసీదాసు రామచరిత మానస్ కూడా ఎంత గొప్పదిగా అయోధ్యలో తాను రాయడానికి ఆ ప్రయాగ సమీపంలో ఉన్న ఆ యొక్క తులసీదాసుకు ఆంజనేయ స్వామి దర్శనమిచ్చే రామకథాగానాన్ని రాయడానికి ఒక విధమైనటువంటి దోహా భాషలో నాడు రాయడానికి కూడా ఏర్పడిందంటే రామచరిత మానస్సు అనేక విధాలుగా అనేక భాషల్లో కంబరామాయణంగా తమిళ భాషలో ఇట్లా అనేక విధాలుగా మన తెలుగులో ఎన్నో రామాయణం రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి రచించాడు. అలాగే ఎన్నో విధాల రామాయణ గాథలన్నీ మొల్ల రామాయణం అద్భుతంగా మొల్ల రచించింది. ఆ సందర్భం వచ్చినప్పుడు సీతాదేవి ఆశీర్వాదం ఇచ్చిన పద్యం కూడా ఆ హనుమత్ ఘట్టంలో సుందరకాండలో తెలుసుకుంటాం. ఈ విధంగా ఎన్నో విషయాలు రామకథా గానంలో ఉన్నాయి. ఇకపోతే వాల్మీకి అదే శ్లోకం వృత్తంలో రామాయణం రచించాలని నిర్ణయించారు. ప్రాచీన అగ్రగాలుగా అంటే కొసలు తూర్పుగా వైపు ఉండేలా దర్భలు పరుచుకున్నాడు. ఎప్పుడూ కొసలు తూర్పు వైపు ఉండాలి. దర్భకు పవిత్రత ఉన్నది. ఆ దర్భ చాలా పవిత్రమైంది. కారణం ఎంతో పవిత్రమైన ఆ దర్భ మనకు కూడా హైందవ సంప్రదాయ ఆచారాలకు కూడా శుభకార్యాలకు అశుభకార్యాలకు కూడా ఎన్నో విధాలుగా ఆదర్శం. అంటే నాడు అమృత భాండం ఆ దర్భలపైన చిలకబట్టి అమృతమైనటువంటి ఆ యొక్క దర్భలు కూడా అమృత విష్ణు స్వరూపంగా మనం భావిస్తాం. కాబట్టి ఆయన మనల్ని స్థితికారకుడుగా రక్షిస్తాడు. కాబట్టి అటువంటి విధంగా దర్భలు మనకు నేల కూర్చోకూడదు, భూమికి ఆకర్షణ. కాబట్టి ఏదైనా ధ్యానం చేసేటప్పుడు కానీ పూజాదులు చేసేటప్పుడు కానీ భూమి పైన ఏదైనా ఒక
చాప లాంటిదో ఒక పీట లాంటిదో, అలాగే ఒక దర్భను పరుచుకోవడం 4 ఋషులకు ఆచారం సంప్రదాయంగా. ప్రాచీన అగ్రములు అంటే తూర్పు వైపు కొనలు ఉండాలి వైపు ఉండేలా ఆ దర్భలు పరుచుకొని కూర్చున్నాడు. అంటే తన యొక్క మానసికమైనటువంటి భావ చిత్రణకి, తన యొక్క భావ పరంపరకి మనకు ఆ యొక్క దర్భ ఆసనం చాలా ముఖ్యం. అందువలన అందులో ఒక ఉపాసకుడుగా అయ్యాడు కాబట్టి అద్భుతమైన ఘట్టంగా వాటి మీద కూర్చొని ఆచరించి అంజలి ఘటించాడు. బుద్ధిని ఏకాగ్రం చేసి యోగ దృష్టితో కథలోని వారి ప్రవర్తనలన్నీ చూశాడు. ఏ విధంగా నారదుడు తనకు అందించాడో అవన్నీ కూడా మొదటి నుంచి చివరి వరకు అందులో రామాయణంలో వచ్చే పాత్రలన్నింటినీ కూడా మనసున ఏకరువు పెట్టాడు. వాని ఆలోచనలు తెలుసుకున్నాడు. మొత్తం రామాయణ వృత్తాంతం అంతా ఆయనకు కరతలామలకమైంది. కరతలామలకం అంటే అరిచేతిలోని ఆ యొక్క నెల్లికాయ అంటారు, ఆ విధంగా ఉసిరికాయ. రామ కథని అంటే అంత సులభంగా మొత్తం కథ అంతా కూడా బ్రహ్మ ఆజ్ఞ ఇచ్చాడు కదా, నువ్వు అద్భుతంగా రాయగలవు, సత్యం చెప్పగలవు అన్నాడు కదా. ఆ విధంగా అటు నారదుడి చెప్పినటువంటి కథాసూత్రం, ఇటు బ్రహ్మ యొక్క వరం వల్ల వాల్మీకి తాను చూసిన ఆ మనలో ఆ మానిషాదం కూడా నీ నోటి నుంచే నేను పలికిచ్చాను ఆ శ్లోకాన్ని అని బ్రహ్మ చెప్పడం వల్ల సత్యలోకంలో ఉండేటువంటి ఆ యొక్క బ్రహ్మ వాక్కుగా ఈనాడు రామాయణం మలచబడిందంటే ఇవన్నీ కూడా ఒక ఉద్భోద్బలకమైన బీజాలుగా వాల్మీకి హృదయంలో కలిగాయంటే రామాయణము ఎంత సుందరమైనది, రామాయణ పారాయణము ఎంత ఆనందమైన భక్తి పుణ్యప్రదమైనదో మనం అద్భుతంగా తెలుసుకుంటున్నాం. ఇక రామ కథని కావ్యంగా మలుచుకునేందుకు మహర్షి తన మనసులో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం, కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం, సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. లోకాభిరాముడైన రాముడి చరిత్ర రత్నాఢ్యమైన అనగా రత్నములతో కూడినటువంటి సముద్రము వంటిది. దానిని కామార్థ గుణ సంయుతంగాను అనగా అర్థ ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి, చతుర్విధ పురుషార్థాలు. అర్థ కామాలకు గురించి చెప్పేదిగాను, ధర్మార్థ గుణ విస్తరంగాను ధర్మాన్ని గురించి విస్తరం చేసే విధంగా, సర్వశ్రుతి మనోహరంగా వినేవారికి అన్ని తాను మొదట్లోని ఈ బీజం వేశాడంటే ఈ రామాయణ గాథ అంటేనే ఇది అసలైన విషయంగా ఈ రామాయణములో కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం, సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. ఇది రామాయణ గాథలో ఉన్నటువంటి ఆంతర్యమైన విషయాలు. అంటే లోకాభిరాముడైన రాముడు రత్నాఢ్యమైన రత్నములతో కూడిన సముద్రం వంటి గంభీరమైన వాడు. అలాగే కామార్థ గుణ సంయుక్తంగా ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాల్లో ధర్మమైన అర్థమైన కామమైన అటువంటి గొప్పనైన ధర్మ గుణ విస్తారంగా ఉండేటువంటిది. అలాగే అందరికీ కూడా సర్వశ్రుతిగా వినడానికి మనోహరంగా ఉండేది అన్నటువంటి ఆనందజనకమైన వినేవారికి వీణుల విందుగా ఉంటుంది. రాముణ్ణి చూస్తుంటే కనుల విందు, రామాయణాన్ని వింటుంటే వీణుల విందు అన్నారు. ఆ విధంగా మహర్షి రచించాడనే బీజప్రాయంగా ఇక్కడ సూచన తెలిసింది. ఇక రామాయణం ఎన్ని శ్లోకాలు ఎన్ని సర్గలు అనే విషయానికి కూడా మనం తెలుసుకుంటే 24,000 శ్లోకాలు. ఈ కావ్యాన్ని 500 సర్గాలుగా వివరించారు. వీటిని 6 కాండలుగా ఏర్పడే రామాయణం, వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 500 సర్గలుగా ఉన్నదన్నమాట. ఇక వాటి పేర్లు కూడా సూక్ష్మంగా మనం చెప్పుకుంటే రాబోయే కథలో మొదటిది ఇప్పుడు మనం చెప్పుకునే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని 6 విధాలుగా ఈ రామాయణ కథాగానం చెప్పబడింది. ఇది అంతవరకు జరిగిన రామకథ. ఆ తర్వాత జరిగినటువంటిది పట్టాభిషేకం తర్వాత జరిగినటువంటి కథకి ఉత్తరకాండ అని పేరు. దీన్ని నేర్చుకునేందుకు అత్యంత యోగ్యులు ఎవరా అని ఆలోచించాడు. అది ఈ రామాయణం రాయడం గొప్పే, కానీ ప్రజాబాహుల్యంగా 10 మందికి చేరడానికి ఎవరు దానికి సన్నద్ధులంటే అప్పుడు తెలిసింది ఈ రామాయణ కథ
గానాన్ని ఎవరు చెబుతారంటే తన యొక్క ఆశ్రమములో జనించినటువంటి సీతారాముల సంతానమైనటువంటి సీతమ్మ కుమారులు కుశలవులు అన్నటువంటి విధంగా అప్పుడు తోచింది. అది మనం ఆ రామాయణం వినడం ఎంత గొప్పదో, ఆ రామాయణం పారాయణం చేయడం ఎంత గొప్పదో, ఆ రామాయణ కథాగానాన్ని ప్రజల మనస్సులకు ఆనందంగా వివరించడానికి ఎవరయ్యా అంటే అటువంటి రామో విగ్రహం ధర్మ, ఆ సీతాయాశ్చరితం అనే కథను కూడా వాల్మీకి ఎవరి ద్వారా తాను లోకానికి పరిచయం చేశారంటే తన ఆశ్రమంలోనే కుశలవులు సీతమ్మ బిడ్డలుగా ఉన్నారు కాబట్టి, వాల్మీకి ఆశ్రమంలోనే తాను ప్రసవించింది కాబట్టి, ఆ గర్భిణీగా ఉన్నప్పుడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఆ యొక్క వాల్మీకి ఆశ్రమంలో వచ్చినప్పుడు ఈ విధంగా ఆ యొక్క కుశలవులు యొక్క గొప్పతనాన్ని తెలిసే విధంగా రాముడి యొక్క కుమారుల ద్వారానే లోక ప్రచారం చేసిన సీతారాముల గాథ చాలా గొప్పదిగా, తాను వేదాలలో వేదోపబ్రహ్మణముగా వేదాలలో చెప్పిన మంచి మాటలు సామాన్య జనులకు చేరే విధంగా రామాయణాన్ని నేర్చుకునేందుకు అంతకంటే యోగ్యులు వేరెవరు లేరని నిర్ణయించుకొని తాను రాసిన వాల్మీకి రామాయణ గాథను సీతారాముల కుమారులైనటువంటి లవకుశల ద్వారానే లోకములో వ్యాపింపజేయడానికి ఆ కావ్యాన్ని రామకథను ఉపదేశించాడు ఈ యొక్క వాల్మీకి కుశలవులకు. అది అద్భుతంగా మనము తెలుసుకోయే ఒక్కొక్క ఘట్టములో ఈ రామాయణ గాథను వ్రాయడానికి ఒక విధానంగా తన మూల బీజం ఏర్పడిందంటే ఆ రామాయణ గాథను ప్రజాబాహుళ్యములో మనోహరంగా చిత్రించడానికి కథాగానం చేయడానికి ఎవరో కాదు సీతారాముల కుమారులే లవకుశలే చాలు అన్నట్లుగా కూడా అద్భుతమైనటువంటి ఒక ఇతివృత్తాన్ని రాముడి సీతారాముల గాథను కూడా ఆ యొక్క దశరథుడి యొక్క మనవళ్ళుగా పొందినటువంటి ఈ యొక్క లవకుశలు అద్భుతంగా మనకు చెప్పేనుక కావ్యం రామాయణం కృత్స్వం సీతాయా చరితం మహత్ పౌలస్త్యవదమిత్యేవ చకార చరితవ్రత. ఈ రామాయణాన్ని రాసిన తర్వాత దీనికి ఎలా పేరు పెట్టాలి, ఎవరి పేరు పెట్టాలి అనేటువంటి అనుమానం వచ్చింది ఈ వాల్మీకి. అది అనమాట ఈ శ్లోకంలో మనం తెలుసుకునేది. అంటే ఈ పేరు ఏం పేరు పెడితే బాగుంటుందంటే మహర్షి తన కావ్యానికి రామాయణం అని, సీతాయా చరితం సీత యొక్క చరిత మహత్ చాలా గొప్పదని, పౌలస్త్య వధం అంటగా పులస్తుని కుమారుడైన పౌలస్త్యుడు రావణాసుని వధ, అది ఆ విధంగా ఈ మూడు పేర్లు ఏ పేర్లు పెడితే బాగుంటుంది అనుకుంటే కుశలవులు ఆ కావ్యాన్ని వాచో విధంగా అనగా కంఠస్థంగా నేర్చుకున్నారు. దానిలో ఉన్న తత్వాన్ని వంటబట్టుకున్నారు. వారు చక్కగా గొంతు కలిపి ధృత మధ్య విలింబితాలనే ప్రమాణములతో షడ్జాది సప్త స్వరములతో తంత్రీలయ సమన్వితంగా పాడడం సాధన చేశారు. అది కూడా సంగీతపరంగా కూడా వాళ్ళు చేశారు. అటు తర్వాత కుశలవులు ఆ కావ్యాన్ని మొట్టమొదట ఋషుల గోష్ఠిలో గానం చేశారు. అది మొట్టమొదటగా ఋషులు చెప్పిన వినుడు వినుడు రామాయణ గాథ అని కుశలవులు ఇద్దరు కూడా ఋషుల గోష్ఠిలో ఋషుల సమూహంలో అటువంటి కథను వినిపించారు. విన్నవారంతా పులకించిపోయినారు. ఈ వాల్మీకి రామాయణం రాసిన తర్వాత దాని బహుళ ప్రచారం చేయడానికి మొట్టమొదటగా కుశలవులు సీతారాముల కుమారులు కుశలవులు దశరథుని కౌసల్య దశరథుల మనవళ్ళుగా పౌత్రులుగా ఏర్పడ్డారు. విన్నవారంతా పులకించిపోయారు. ఆనంద బాష్పాలతో ఆ సోదర ద్వయాన్ని ఇద్దరిని కూడా అనగా కుశలవులను మెచ్చుకున్నారు. ఒక మహర్షి వారికి కమండలం బహుకరిస్తే మరొక మహర్షి నారచీరలు ఇచ్చారు. వారిద్దరికి కూడా బహుకరించారు. ఇక కుశలవులు గానం ఋషి వాటికల నుంచి జనపదాలకు, జనపదులు అంటే జానపదులు నివసించేటువంటి గ్రామాలుగా అన్నట్లుగా అన్ని ప్రదేశాలకు, అక్కడి నుంచి పట్టణాలకు, అక్కడి నుంచి చివరికి అయోధ్య నగరానికి వచ్చింది. నగరములో వివిధ ప్రాంతాల నుంచి రాజవీధులు చేరు అంటే అంచెలంచెలుగా గ్రామాలు దేశానికి గుండెకాయ అంటారు కాబట్టి ఆ విధంగా ఋషుల దగ్గర నుంచి గ్రామాలు, గ్రామాల నుంచి పట్టణాలు, పట్టణాల నుంచి అనేక ప్రదేశాలు నగరాలు తిరిగి
చివరికి అయోధ్యకు వచ్చింది. అక్కడ జరిగిన ఘట్టంగా రాముడు విన్నాడు. ఆ తర్వాత అతనికి తెలిసింది ఎవరు వీళ్ళని. ఒకరోజు రాముడు ఆ కవలలను చూశాడు, అయోధ్యలో గానం చేస్తుంటే వారి గానం విన్నాడు. వారిని రాజసౌధానికి ఆహ్వానించాడు. రాజసౌధం అంటే భవనం. వెంటనే ఉచిత ఆసనం ఇచ్చి గౌరవించడం. అంతవరకు తెలియదు రాముడికి వీళ్ళు ఎవరని. సోదరులు మంత్రులు పరివేష్టించుండగా స్వర్ణ సింహాసనం మీద ఉపవిష్టుడై ఇలా అన్నాడు, బంగారు సింహాసనం కూర్చొని. అంటే 11,000 సంవత్సరాలు పరిపాలించాడు కదా రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత. ఆ బాలుడు ఋషి వాటికల నుంచి వచ్చారు. ఈ బాలుడు ఎవరైనా అడిగి తెలుసుకుంటే ఋషి వాటికలు, ఋషులు ఉన్నటువంటి ప్రదేశం నుంచి వచ్చారు. ఋషి బాలకులే అయినా వీరి తేజస్సు దేవతల తేజస్సులా ఉన్నది. ఇమౌ ముని పార్థివ లక్షణాన్విత, ముని కుమారులే అయినా వీరిలో రాజలక్షణాలు కొట్టనచ్చినట్లు కనపడుతున్నాయి. కుశలవౌ చైవ మహాతపస్వినౌ, గాయకులే అయినా మహాతపస్సులని తెలుస్తున్నది. ఈ బాలురు విశిష్టమైన అర్థాలున్న కథని విచిత్రమైన పదాలతో పాడుతున్నారు. వీరు పాడే పద్ధతి శ్రావ్యంగా ఉన్నది. పాటలో ఉన్న కథ నా మనస్సుకు ఊరట కలిగించే సీత కథ. అందరూ సావధాన చిత్తులై వినండి. రాముడు కుశలవుల గానం ప్రారంభించమని. రాముడు ఆశ్చర్యపడుతున్నాడు. కుశలవులని గానం ప్రారంభించమన్నాడు. వారు రాగయుక్తంగా మధురంగా వీణాతంత్రుల లయకు సరిపోయే విధంగా కథ స్పష్టంగా అర్థమయ్యే విధంగా మార్గ పద్ధతిలో అనగా పెద్దల ముందు అంటే వ్యవహారికంగా అందరికీ నచ్చే విధంగా పాడారు. సభలో అందరూ ముగ్ధులై విన్నారు. ఈ విధంగా మనం ఇంతవరకు కూడా ఆ రామ కథా గానాన్ని, ఆ యొక్క సీతా చరితాన్ని తెలిసే విధంగా కుశలవులు రాముడి ఎదుట గానాన్ని, రామకథా గానాన్ని అద్భుతమైన సంగీతంలో ఆనందంగా మనోహరంగా పాడినటువంటి విషయాన్ని ఇంతవరకు ఈ 4వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాబోయే 5వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. అంతవరకు శ్రీ సీతారామ అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.